ప్రణీ మీడియాకు స్వాగతం. వెల్కమ్ టు డాక్టర్స్ వాయిస్. ఈరోజు మనం తిరుపతిలోని యువి కార్డియాక్ కేర్ సెంటర్లో ఉన్నామండి. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వికాస్ విఎం గారితో ఈరోజు మనం కార్డియాక్ సంబంధించిన కొన్ని సందేహాలని తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. డాక్టర్ గారు, ముందుగా గుండెపోటు అంటే ఏమిటి, అది ఎందువల్ల వస్తుంది? గుండెపోటు అనేది ఇప్పుడు మనం చాలా ఎక్కువగా చూస్తున్నటువంటి జబ్బు అన్నమాట. మన ఇండియాలోనే మనం చూసుకుంటే ఒక సంవత్సరానికి దాదాపుగా 1.5 కోటి మంది వరకు గుండె జబ్బులకి బారిన పడుతున్నారనమాట. వాళ్ళల్లో దాదాపుగా 12 లక్షల మంది నుంచి 15 లక్షల మంది కేవలం గుండె జబ్బుల వల్లనే మరణించడం అనేది జరుగుతుందన్నమాట. సో వీటిల్లో గుండె జబ్బులు రకరకాలుగా ఉన్నా కూడా మోస్ట్ కామన్ రీజన్ అనేది హార్ట్ అటాక్ లేదా గుండెపోటు. సో ఈ గుండెపోటు అనగా ఏమిటనగా గుండెకి సప్లై చేసే రక్తనాళాలు అంటే కరోనరీ ఆర్టరీస్ అంటాం అన్నమాట. సో సాధారణంగా గుండెకి కూడా ఎంత బ్లడ్ లోపల ఉన్నా కూడా ఆ గుండె పని చేయడానికి దానికి కూడా ఆక్సిజన్ ప్రాణవాయువు అవసరం ఉంటుంది. సో వీటిని గుండె దగ్గరికి తీసుకువెళ్ళి గుండె కణజాలానికి అందించేదే ఈ కరోనరీ ఆర్టరీస్ అంటాం అన్నమాట. సో ఎప్పుడైతే ఈ కరోనరీ ఆర్టరీస్లో మనకు పూడికలు ఏర్పడి గుండె రక్త సరఫరా అనేది ఆగిపోతుందో అప్పుడు మనము దానిని గుండెపోటు అని అంటామన్నమాట. సో ఈ గుండెపోటుకు గల కారణాలు చాలా ఉన్నాయన్నమాట. మన ఇండియాలో మనం చూసుకుంటే మోస్ట్ కామన్ రీజన్స్ ఏమంటే ఈ గుండెపోటు రావడానికి అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్, షుగర్, అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్స్, ఊబకాయం అనగా ఒబేసిటీ, స్ట్రెస్ ఫ్యాక్టర్స్, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్, వీటి వల్ల మనము గుండెపోటు రావడాన్ని గమనిస్తున్నాం అన్నమాట. సార్, చిన్న వయసులోనే కొంతమంది చిన్నపిల్లలకి గుండెపోటు వస్తుంది, దానికి గల కారణాలు ఏమిటి? సో మనం కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 20-30 సంవత్సరాల ముందు గుండెపోటు అనేది చాలా పెద్దవాళ్ళల్లో, వయసైన వాళ్ళల్లో, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళల్లోనే వచ్చే జబ్బు అని మనం అనుకుంటూ ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గత 4-5 సంవత్సరాలుగా కానీ మనం చూస్తే ముఖ్యంగా చిన్న వయసు, ఈవెన్ యాజ్ ఎర్లీ యాజ్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ లాంటి చిన్న వయసులో ఉండే వాళ్ళని కూడా గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోవడం అనేది మనము ఏ రకంగా అయినా టీవీలో కానీ, మీడియా ప్రకారం కానీ, సోషల్ మీడియాలో కానీ మనం చూడడం జరుగుతుంది. సో వీటికి ఇప్పుడు ఉండే ఈ జనరేషన్లో మోస్ట్ కామన్ రీజన్ ఏమంటే మారుతున్న ఆహారపు అలవాట్లు, అధికమైన ఒత్తిడి, ఉద్యోగ ఒత్తిడి కానీ, వ్యాపార ఒత్తిడి కానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ, అలాగే ఏమాత్రము ఫిజికల్ ఎగ్జర్షన్ అనగా వ్యాయామం కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ లేకుండా పోవడం వలన మనము ఈ పేషెంట్స్, చిన్న వయసులో ఉండే పేషెంట్స్ కూడా గుండెపోటు బారిన పడ్డాన్ని చూస్తున్నాం అన్నమాట. గుండెపోటు రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఓకే. సో ముఖ్యంగా ఏదైనా కూడా ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. వచ్చిన తర్వాత మనము దాని గురించి బాధపడడం కంటే రాకముందే మనం వాటి దగ్గర నుంచి జబ్బులు బారిన పడకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనము ఎప్పుడే కానీ తెలుసుకొని ఉండాలి. సాధారణంగా ఏమంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ ముందు మామూలుగా రెగ్యులర్ చెకప్స్ అంతా ఒక 40 ఏళ్ళు దాటిన వాళ్ళని చూసుకోవాలని చెప్తూ ఉంటాము. కానీ ఇప్పుడుండే ఈ జనరేషన్లో, మన జనరేషన్లో ఏమంటే ఎవరైతే 30 ఏళ్ళు దాటాయో రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. ఏమాత్రం ఇబ్బంది లేకపోయినా, హెల్తీగా ఉన్నా కూడా 30 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరూ 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి గుండె డాక్టర్ దగ్గర కానీ లేదా అవైలబిలిటీ ఉన్న జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కానీ రెగ్యులర్గా వాళ్ళ బీపీ ఎలా ఉంది, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కొలెస్ట్రాల్ శాతం ఎలా ఉంది అనేది రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం వలన మనం ముందుగానే వాటిల్లో ఏదైనా బీపీ బయటపడినా, షుగర్ బయటపడినా, కొలెస్ట్రాల్ అధికంగా ఉందని బయటపడినా వాటి ప్రకారము తగిన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం కానీ, మందులు తీసుకోవడం వలన ఏవైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో గుండె జబ్బులు ఫ్యూచర్లో రావడానికి, వాటిని మొదట్లోనే మనం అరికట్టుకోవడం వలన ఫ్యూచర్లో గుండె జబ్బులు బారిన పడకుండా మనల్ని మనము కాపాడుకోగలుగుతాం. డాక్టర్ గారు, కరోనరీ యాంజియోగ్రామ్ అంటే ఏమిటి? సో చాలా మంది మనకు యాంజియోగ్రామ్ అంటే ఏంటి సార్, ఏదైనా పెద్ద ఆపరేషనా, దాంట్లో ఏం చేస్తారు అనే సందేహము, అపోహ చాలా మంది మనము చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ అపోహ కలిగిన వాళ్ళని. కరోనరీ యాంజియోగ్రామ్ అనేది చాలా సేఫ్ పరీక్ష. సో ఈ కరోనరీ యాంజియోగ్రామ్ అనేది మనము గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి చేసే పరీక్ష. సో ఈ పరీక్ష చేసుకునే ముందుగా మనము పేషెంట్ యొక్క హార్ట్ పరిస్థితి ఎలా ఉంది, పంపింగ్ ఎలా ఉంది అనేది ఈసీజీ ద్వారా కానీ, ఎకో ద్వారా కానీ ముందుగా చూసుకుంటాం. అలాగే పేషెంట్ యొక్క రక్తపు శాతం, హిమోగ్లోబిన్ ఎలా ఉంది,
ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, కిడ్నీల పరిస్థితి ఎలా ఉంది అనే మినిమం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చూసుకున్న తర్వాత వాళ్ళని హాస్పిటల్లో చేర్చుకొని ఒకరోజు ముందుగా ఈ రెగ్యులర్ పరీక్షలన్నీ చేసుకున్న తర్వాత యాంజియోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ యాంజియోగ్రామ్ అనే పరీక్షలో మనం ఏం చేస్తామంటే మనము మామూలుగా నాడి పట్టి చూస్తాం కదా చేతిలో, ఈ నాడి ద్వారా కానీ తొడ ద్వారా కానీ రక్తనాళానికి మత్తు సూది ఇస్తామన్నమాట. ఆ రక్తనాళం పైన మత్తు సూది ఇచ్చిన తర్వాత ఒక చిన్నటి కెథెటర్ ట్యూబ్ని ఆ రక్తనాళం గుండా హార్ట్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. హార్ట్ దగ్గరికి పంపించిన పిదప ఆ కెథెటర్ లేదా ఆ ట్యూబ్ అనే దాన్ని గుండె రక్తనాళాల దగ్గరికి పెట్టి ఒక స్పెషల్ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ డై రక్తనాళాల్లో ప్రవహించేటప్పుడు పూడికలు ఉన్నాయా లేదా అనేది మనం కనిపెట్టడం జరుగుతుంది. ఇది కేవలం 10-15 నిమిషాల పాటు జరిగే ప్రక్రియ. అయిపోయిన తర్వాత ఏమాత్రము మనకు బ్లాక్స్ లేవు, ఇబ్బంది లేదు అంటే అదే రోజు 2-3 గంటల తర్వాత పేషెంట్ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సార్, స్టంట్ వేయడం అంటే ఏమిటి సార్? సో ఇప్పుడు యాంజియోగ్రామ్ చేసిన పిదప ఏదైనా పేషెంట్కి రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయి అని మనం కనుక్కున్న తర్వాత ఆ పూడికల్ని క్లియర్ చేసేదానికి మనం చేసే ప్రక్రియనే యాంజియోప్లాస్టీ అంటాం. ఆ యాంజియోప్లాస్టీలో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఆ పూడికలు ఉన్నాయని బయటపడుతుందో ఆ పూడిక గుండా ఒక సన్నటి దారాన్ని పంపిస్తామన్నమాట. సో దాన్ని గైడ్ వైర్ అంటాం అనమాట. ఆ వైర్ని మనం పూడికని క్రాస్ చేసిన తర్వాత ఆ వైర్ మీదుగా ఒక బెలూన్ని ఎక్కించి ఆ పూడిక ఎక్కడైతే ఉందో అక్కడ ఆ పూడికని బెలూన్ ద్వారా ఓపెన్ చేస్తామన్నమాట. ఆ పూడికని ఓపెన్ చేసిన పిదప అదే ఏరియాలో స్టెంట్ అనే ఒక మెటల్ కోబాల్ట్ క్రోమియం అల్లాయ్ అంటాం దాన్ని. సో ఆ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అనే దాన్ని ఆ రక్తనాళం తిరిగి పూడిపోకుండా అలాగే దాన్ని ప్రిజర్వ్ చేయడానికి స్టెంట్ అనే దాన్ని ఆ పూడిక ఉండే చోట మనము ఎక్స్పాండ్ చేసి వదలడం జరుగుతుంది అనమాట. దీన్నే స్టెంట్ అమర్చుట అని మనము సాధారణ భాషలో చెప్పుకుంటాం. సార్, ఇప్పుడు జనరల్ పబ్లిక్లో మనం వింటూ ఉంటాము బైపాస్ సర్జరీ చేయించుకున్నారని. అసలు ఈ బైపాస్ సర్జరీ అంటే ఏమిటి, ఎలా చేస్తారు సార్? సో బైపాస్ సర్జరీ అనేది మనము గుండె రక్తనాళాల్లో ఎక్కువగా బ్లాక్స్ అంటే మామూలుగా మనం స్టెంట్ ఎప్పుడు వేస్తామంటే ఒకటో లేదో 2 పూడికలు ఉండి 1-2 స్టెంట్లతో మనం చేయగలిగింది అయితే మనము సాధారణంగా స్టెంట్ అనే దానికి వెళ్ళిపోతాం అనమాట. కొందరు ఏమంటే ఎక్కువ రోజులుగా అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండేవాళ్ళు, ఎక్కువగా స్మోకింగ్ చేసేవాళ్ళు, వీళ్ళల్లో ఏమంటే రక్తనాళాల్లో పూడికలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే రక్తనాళాల్లో కాల్షియం మనకు ఏదైతే బోన్స్లో ఉంటుందో అదే కాల్షియం రక్తనాళాల్లో కూడా పేరుకుపోవచ్చు అనమాట. సో ఈ కాల్షియం ఉండే రక్తనాళాలు స్టెంట్ వేసినా కూడా ఆ పూడికలు అనేవి క్లియర్ కాకుండా రిజల్ట్స్ అంత బాగా రావు. సో ఇలాంటి పేషెంట్స్ ముఖ్యంగా క్రానిక్ స్మోకర్స్ ఎవరిలో అయితే ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయో, అలాగే షుగర్ పేషెంట్లో లాంగ్ టర్మ్గా చూసుకుంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉండే వాళ్ళల్లో బైపాస్ సర్జరీ అనేది మనము ఆమోదదాయక ట్రీట్మెంట్గా మనము చూస్తామన్నమాట. సో ఈ బైపాస్ సర్జరీలో కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. సో దాంట్లో ఏమంటే నార్మల్ బైపాస్ అంటే ఇక్కడ ఏదైతే మనకి ఎముక ఉంటుందో ఛాతీ సెంటర్ భాగంలో అక్కడ మనము ఛాతీని ఓపెన్ చేసి లోపల మనము కాళ్ళ దగ్గర ఉండే రక్తనాళాలు కానీ అలాగే లీమా అంటాం లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ, ఆ ఆర్టరీని కానీ మనము ఏదైతే రక్తనాళాల్లో పూడికున్నాయో దానికి బైపాస్ చేస్తామన్నమాట. ఆ పూడికని బైపాస్ చేసి మనము రక్త సరఫరాని కింద భాగానికి తీసుకెళ్తాం కాబట్టి ఈ ప్రక్రియ పేరు సాధారణ వాడుక భాషలో బైపాస్ సర్జరీ అని మనం చెప్పడం జరుగుతుందన్నమాట. అలా కాకుండా కొందరు హై రిస్క్ పేషెంట్స్లో ఇప్పుడు రోబోటిక్ సర్జరీ, ఈవెన్ రోబోట్ అసిస్టెన్స్తో కూడా మనము ఎక్కువ కోత లేకుండా మనము బైపాస్ సర్జరీ చేసుకోవడం జరుగుతుంది. సో వీటినే మినిమల్లీ ఇన్వేసివ్ బైపాస్ ఆర్ రోబోట్ అసిస్టెడ్ బైపాస్ సర్జరీస్ అని మనము చెప్తూ ఉంటాం అన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడు గుండెపోటు వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉండాలి? చాలా మంది మనకు ఇది రొటీన్గా మనకు ఎదురుపడే ప్రశ్నే. చాలా మంది మనకు యాంజియోగ్రాములు చేసుకున్న వాళ్ళు కానీ యాంజియోప్లాస్టీ చేసుకున్న వాళ్ళు కానీ బైపాస్ అయిన వాళ్ళు కానీ ఎటువంటి జాగ్రత్తలు మన దైనందిన జీవితంలో మనం అలవరించుకోవాలి లేదా చేసుకోవాలంటే ముఖ్యంగా మనము స్ట్రెస్ అనేది బాగా తగ్గించుకోవాలి. ఈ కాలం ఉరుకులు పరుగుల జీవితంలో ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించడము, మెంటల్ టెన్షన్స్ కానీ ఫిజికల్ టెన్షన్స్ కానీ ఫైనాన్షియల్ టెన్షన్స్ కానీ ఎక్కువగా పెట్టుకోవడము, వాటి కోసం పరుగులు పెట్టడం అనేది మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు ఆరోగ్యం కంటే వేరే ఏది ముఖ్యం కాదు. అలాగే మన డే టు డే యాక్టివిటీస్లో ఎక్సర్సైజ్కి మనము తగిన చోటు కల్పించాలి. మనమేం ఎక్సర్సైజ్ అంటే మనమేం జిమ్కి వెళ్ళిపోయి వెయిట్స్ లిఫ్ట్ చేసి 6 ప్యాక్స్ చేసుకొని అట్లంతా చేయాల్సిన అవసరం లేదు.
డైలీ మన దగ్గరలో ఉన్న పార్క్ కానీ ఎక్కడికైనా డైలీ ఒక అరగంట మనం వాకింగ్ చేస్తే అదే మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. ప్రతి ఒక్కరూ గుండెపోటు వచ్చిన వాళ్ళు కానీ లేదా రాని వాళ్ళు కానీ మనకు ఆరోగ్యం సహకరిస్తుంది, మన కాళ్ళు బాగున్నాయి, మోకాలు నొప్పులు లేవు అంటే ప్రతిరోజు ఉదయమో సాయంకాలమో ఏదో ఒక చోట ఏదో ఒక పూట నాకు టైం లేదు, నాకు పనులు ఎక్కువ అని అనుకోకుండా డైలీ ఒక 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు మామూలు సాధారణ వాకింగ్ చేసినా కూడా మనకు గుండె జబ్బులు వచ్చే అవకాశం మిగిలిన వాళ్ళతో పోలిస్తే, ఎవరైతే వాకింగ్ చెయ్యరో వాళ్ళతో పోలిస్తే మనకు 40% గుండె జబ్బు వచ్చే అవకాశాన్ని మనము తగ్గించుకోగలం. అలాగే మనము రోజు తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఇంట్లో చేసిన ఆహారమే మనం తీసుకోవాలి. బయట లభించే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ లేసు, చిప్స్ ఇలాంటివి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ మ్యాక్సిమం మనము అవాయిడ్ చేసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్ ఇంట్లో కూడా ఈ బోండాలు కానీ, బజ్జీలు కానీ, ఇట్లా సమోసాలు, బిర్యానీలు ఇలాంటివి కొంచెం తగ్గించుకొని వీలైనంత వరకు నూనె తక్కువగా ఉండే వస్తువులు తీసుకోవాలి. మైదా పిండిని అవాయిడ్ చేసుకోవాలి. మైదా ఏ రకంగానూ మనము యూస్ చేయకుండా చూసుకోవాలి. రైస్ తగ్గించుకొని రాగులు, సజ్జలు, జొన్నలు, ఓట్స్ ఇలాంటి ఆల్టర్నేటివ్ ఫుడ్స్ తినడానికి చూడండి. నాన్ వెజ్ మసాలా కారం ఐటమ్స్ తక్కువగా తినాలి. ముఖ్యంగా మనము ఈ రెడ్ మీట్ అంటే మటన్ కానీ, ప్రాన్స్ కానీ, బీఫ్ కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. నాన్ వెజ్లో చేపలు కానీ, స్కిన్లెస్ చికెన్ కానీ అది కూడా వారానికో 10 రోజులకో ఒకసారి తీసుకుంటే మంచిది. ఇలాంటి ఆహారపు అలవాట్లతో పాటు రెగ్యులర్ వాకింగ్, స్ట్రెస్ తగ్గించుకుంటే మన గుండెని మనము పదిలంగా కాపాడుకోగలుగుతాం. చాలా థ్యాంక్స్ సార్. ఈ రోజున మా ప్రేక్షకులతో ఎన్నో మంచి విషయాలు, వాళ్ళ యొక్క సందేహాలు తీర్చి ఎన్నో మంచి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మరి ఈనాటి డాక్టర్స్ వాయిస్లో మనం కార్డియాక్ సంబంధించిన కొన్ని సందేహాలు తెలుసుకోవడం జరిగింది. సో డాక్టర్ గారు చెప్పిన సూచనలు పాటిస్తూ మంచి ఆరోగ్యంతో మనస్ఫూర్తిగా మీరు ఉండాలని కోరుకుంటూ, కెమెరామెన్ అభితో ప్రణీత్, ప్రణీ మీడియా.